మా ఆయన ఎలా చూసుకోవాలో చూసుకుంటారులేండి అందాలు. చూస్తున్నా హైట్ దాంది, టీవీ ఎంత లెంత్ ఉందా హైట్. చూసే కనిపిస్తాయి. చూసినాం కదా ఎవరి టీవీలో అందాలు. లోపలికి రావచ్చుగా. నేనెందుకు వస్తాను మేడం? మీరు లేడీస్ ఉన్నప్పుడు ఇంట్లోకి రావచ్చు. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేనేం చేయాలి? ఫోన్ పే నువ్వు చేస్తా కదా నేను చేస్తా. నేను నీకెందుకు చేస్తాను మేడం? మాది ఉంది దుంటావా? ఏంది? పొలం చూసిన తర్వాత కదా దాని స్టామినా బట్టి నేను చేస్తా. దాని స్టామినా బుక్ చేసిన వాళ్ళకి తెలుసు మేడం. మొత్తం డబుల్ మీనింగ్ మాట్లాడతారే మేడం మీరు. క్యాండిడేట్ లాగా ఉందిరా బాబు అన్న. ఏం సైకో? ఏం చేస్తావు? సైకో అని నేను కూడా చేస్తావు. ఏ వదులు. హలో మ్యామ్, ఇది టీవీ ఆర్డర్ చేశారు కదా మేడం, టీవీ వచ్చింది. మేము చెల్లిస్తాం. ఇది అడ్రస్ 1/2 dash 93 మీదే కదా? మాదేనండి, బట్ నేను చేయలేదు. మీ అడ్రస్ మీదనే టీవీ ఆర్డర్ చేసింది ఉంది మేడం. మొబైల్ నెంబర్ ఇదే మీదే కదా? 998900. కాదండి. మీది కాదా? మీ వాళ్ళది ఇంట్లో ఎవరిదైనా ఉండొచ్చు చూడండి. ఇంకోటి మేడం 965224. ఆ నెంబర్ పైన ఈ 2 నెంబర్ ఇచ్చారు. ఆర్డర్ మీకు వచ్చింది. అయ్యో మేము చేయలేదండి. 19,099 రూపీస్ ఉంది మేడం. అయ్యో మేము చేయలేదంటే మళ్ళీ మనీ చెప్తారు మేడం. రాజేష్ మీ ఆయననే కదా? మరి ఆయన బుక్ చేసినట్టు. ఏం చేద్దామంటావు మరి? ఆర్డర్ అయితే వచ్చింది మేడం టీవీ. అయ్యో నేనేది చేయలేదండి. ఎవరు చేశారు మరి? మీరు చూసుకోవాలి. నాకు చూడండి మేడం, మీ అడ్రస్ మీది. ఈయన రాజేష్ ఎవరు? మావారేనండి. అదే మరి ఆ నెంబర్ పైన వచ్చింది. నాకు తెలియకుండా ఎప్పుడు మా వాళ్ళు అలా చేసింది లేదు. మరి ఈ నెంబర్ మీదే, అన్ని మీయే కదా? మేము ఎందుకు తెస్తాం? మాకేమన్నా కామెడీ ఉందా తేవడానికి? ఏమన్నా టైం పాస్ ఉందా? 20,000 టీవీ మీకు ఇవ్వడానికి తెచ్చామా మేము? ఏం చేద్దామంటావా? కదా నేను ఇవ్వడానికి. డబ్బులు ఇవ్వండి, ఎందుకంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. బట్ కాకపోతే మేము చేయలేదండి. మాకైతే వద్దు, మీరు తీసుకెళ్ళండి. మరి డబ్బులు కట్టండి, తీసుకెళ్ళి. మేము ఎందుకు డబ్బులు కట్టాలి తీసుకున్నప్పుడు? మరి బుకింగ్ చేశారు. బుక్ చేస్తే కట్టాలనా? అవును కదా. ఎందుకు కడతావు? నాకెందుకు కడతావు? ఆన్లైన్ లో పేమెంట్ చేయి. మరి ఇది పెట్టేసిపో. ఇటు పెట్టేసిపో. అదే మరి డబ్బులు కడితే పెట్టేసిపోతాం. ఇక్కడ డబ్బులు నువ్వు కట్టే. నేను కట్టేయాలా? నువ్వు కట్టి. వస్తారా మరి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. షోరూమ్ కి ఎందుకు రావాలి? టీవీ ఇంకా వేరే చూసుకుంటారేమని. చూస్తాం ఆల్రెడీ. చూసామంటారు, ఆర్డర్ చేసామని చేశారంట, చేయలేదంటారు. ఎవరికి అట్లా చేస్తాం? మీరు ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది మేడం. మేము అయినా మేము ఆర్డర్ చేసామంటున్నారు, కానీ అదేం కాదు కదా. నేనైతే ఆర్డర్ చేయలేదు, ఎలా తీసుకుంటాను? మేడం టిపి ఉన్నది. వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఆగవయ్యా, ఇది అవ్వకుండానే టిప్పు అంటున్నావు. నేను బుక్ చేయకుండా వచ్చింది, టిప్ ఎందుకు ఇస్తాను? అన్న మీరు ఏమైనా వేసుకున్నా, నాకు టిప్పేసి వెళ్ళిపోతా కదా. ఇప్పిస్తా ఒక్క నిమిషం. ఎందుకంటే ఏంది మ్యాటర్ నాకు అర్థం కాదు. బొంగుల మ్యాటర్ కాదు. ఆమె వాళ్ళ ఆయన పని మీద వచ్చినావు అన్న, టిప్పేసి వెళ్ళిపోతా. టీవీ నాకు ఒక్కడానికి పట్టుకోవడానికి రాదు కదా, అందుకని తీసుకొచ్చా నీకు. అవునన్నా, మీతో టిప్పి ఇప్పించేయండి. డబ్బులు ఇవ్వండి మేడం. అయ్యా మేము టీవీనే తీసుకోకుండా టిప్ ఎందుకు ఇస్తాము? టీవీ తీసుకోండి. మరి ఎవరు వద్దంటారు మీకు తీసుకోవడానికి? అయినా క్యాష్ ఆన్ డెలివరీ చేసాం, మళ్ళీ టిప్ ఏంటి? క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇంటి దగ్గరికి వచ్చినాక డబ్బులు ఇస్తారు మేడం. మీకు తెలీదా? మీకు తెలీదా క్యాష్ ఆన్ డెలివరీ అంటే? అంటే అది మేము ఇన్ని ఆర్డర్ చేసాం కానీ ఎప్పుడు ఇలా తీసుకోవాలి. అదే ఆన్లైన్ పేమెంట్ చేశారు మీరు. ఇది క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఇంటి దగ్గరికి వచ్చినాక డబ్బులు ఇచ్చాక. నాకు తెలుసు, క్యాష్ ఆన్ డెలివరీ తీసుకుంటాను, అర్థమైందా? ఓకే, క్యాష్ ఆన్ డెలివరీ అంటే ఏంది? ఏదైనా వస్తువు మనం ఆర్డర్ చేసినప్పుడు అది వచ్చిన తర్వాత మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. అదే మరి ఇప్పుడు టీవీ తీసుకొని డబ్బులు ఇవ్వండి. తెలివైన వాడివే. అయ్యో నాకు అవసరం లేదండి, నేను చేయలే. మీ ఆయన మీ అందాలు చూసుకుంటాడేమో మరి టీవీలో, అందుకే ఆర్డర్ చేసినట్టు. ఒకసారి అడగండి. మా ఆయన ఎలా చూసుకోవాలో చూసుకుంటారులేండి అందాలు.
మరి టీవీ తీసుకొని డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం మేడం. ఎందుకు అట్లా చేస్తారు, సతాయిస్తారు? మేమేం సతాయిస్తున్నాం, మీరు తీసుకొని వచ్చి సతాయిస్తుండ్రు. మేమేం తీసుకొచ్చినాం మేడం? ఎందుకు అట్లా అవుతుండ్రు? మీది టీవీ ఆర్డర్ చేసారు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం మేడం. ఎందుకు సతాయిస్తారు? మేమెందుకు మరి సతాయిస్తాం? మీ ఏదో మేము తెచ్చే మాకు ఎక్కువైనా డబ్బులు మీకు తెచ్చి టీవీ ఇవ్వడానికి. ఏమో మరి నీది ఎక్కువ అయిందేమో అందుకే తెచ్చినావు. నాదేం ఎక్కువగా లేదు, ఎక్కువైతే తీసుకొచ్చి మీకెందుకు ఇస్తాం, మా దగ్గర పెట్టు. ఇంత పొడవు ఉంది కదా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ఏ నాకు అవసరం లేదన్నా తీసుకుపో. నేనెందుకు తీసుకుపోతా మేడం? నన్నెందుకు తీసుకుపోతావయ్యా? నేను బరువు ఎక్కువ ఉంటాను, అది తీసుకో. అది మీరు బుక్ చేశారు కదా, మీకు బుక్ చేసింది కాబట్టి ఇవ్వడానికి వచ్చాము. అమౌంట్ ఇవ్వండి. ఎక్కడి నుంచి తీసి ఇమ్మంటావు? మీ దగ్గర నుంచి తీసియండి. మా దగ్గర ఎక్కడ ఉందయ్యా? ఉంది కదా ఇంట్లో బీరువా. తాళాలు ఉండాలిగా. తాళాలు మీ ఆయన దగ్గర ఉంటాయిగా. తాళాలు ఆయన పట్టుకెళ్ళిపోయిండ్రు. మరి చూడండి మేడం, వెళ్ళాం. మాకు వేరే ఆర్డర్స్ పడతాయి, మేము వేరే వాళ్ళ దగ్గరికి ఉంచేసి వెళ్ళాలి. తర్వాత రా అయితే. ఉంచేసి తర్వాత రావడానికి ఇది ఏంది టీవీ? చూస్తున్నా కదా, కనిపిస్తుంది కదా. ఏం చూస్తున్నారు? ఏం చూసుకున్నావు? చూస్తున్నా అంటున్నావు కదా, ఏం చూస్తున్నావు అని చూస్తున్నా మేడం. చూస్తున్నా హైట్ దాంది, టీవీ ఎంత లెంత్ ఉందా? దాని అదే హైట్. మీరు ఎలా ఉన్నా అంతే ఉంటారు కానీ ఇప్పుడు 14 inches టీవీ మేడం. అది ఇంత పొడుగు ఉంటుంది, విడుతులో ఇంత ఉంటుంది కిందికి. లెక్కెట్టిండ్రా? మేడం నా డిప్పించండి మేడం, వెళ్ళిపోతా. మీరు వేసుకోండి మేడం. ఇప్పిస్తా. ఆ మేడం జర క్రిష్గా ఉంది కదా, మనం కూడా టైం పాస్ చేద్దాం. కొంచెం మేడం మేడం చెప్పండి మేడం, అమౌంట్ ఇచ్చేసి డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాము. మేము టీవీ తీసుకొని మీరు గోడ గుర్తు చేసుకొని మీ అందాలు చూసుకోండి. అందులో అందాలేటయ్యా? టీవీలో అందాలు మేడం. టీవీలో అందాలా? మాకు కనిపించవా? చూసే కనిపిస్తాయి. చూసినాం కదా ఎవరి టీవీలో అందాలు. టీవీలో చూసారా అందాలు? పక్కింట్లో కూడా చూస్తాను అందాలు. పక్కింట్లో టీవీ ఉందా? ఉందండి. అందుకే ఇప్పుడు మీ ఇంట్లో చూసుకోండి, మీరే. నాయి నేనే చూసుకుంటే ఏముంటుంది. మేడం నా టిప్పించండి మేడం, వెళ్ళిపోతాను. మీరు ఏమైనా వేసుకోండి, నాదేముంది. పిలిచి ఇప్పిస్తా మేడం. నేను ఆడ పని వదులుకొని వచ్చినా. ఇప్పిస్తా మేడం, ఇచ్చేసండి. టిప్పు మీరు ఏమైనా వేసుకోండి. మళ్ళీ ఇచ్చేసే అంటున్నావు, పాగలైనవా? నీది ఇచ్చేసే మేడం. నాది ఎలా ఇస్తాను? టిప్పు మేడం. అదే టిప్పే. మీది టిప్ ఇచ్చేసేయండి. నాది ఇవ్వను. ఎవరు తీస్తావు మరి? ఏడిది ఎవరు తీస్తావు? టిప్పు మేడం. టిప్పా? టిప్ నేను ఇవ్వను. టీవీ డబ్బులన్నీ ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. పేమెంట్ చేయండి, ఆన్లైన్ పేమెంట్ చేయండి. ఫోన్ పే లేదండి. గూగుల్ పే చేయండి. లేదు. పేటిఎం చేయండి. అకౌంట్ వాడడం మానేశాను. వాడట్లేదా? వాడట్లేదు. బ్లాక్ అయిందా? అవునా? పెడితే రావట్లేదు. మరి అప్పుడప్పుడు పెడుతూ తీస్తుండాలి. పిన్ కరెక్ట్ గా నొక్కాలి కదా. నొక్కటాన్ని పట్టాలి కదా. పడుతున్నా కానీ అవ్వట్లేదు కదా. అకౌంట్లు ఉన్నాయా? ఎన్ని వాడావు? 4 అకౌంట్లు ఉన్నాయి. నేనా? నువ్వు? నాకు అకౌంట్లు అలాంటివి ఏముండవు. ఉండవా? దున్నేయడమే. దున్నుస్తావా? మాది దున్నుతావా? ఏంది? పొలం మాకు దున్నడం అలవాట్లేదండి. అలవాట్లేదా? అలవాటు చేసుకోవాలి. ట్రాక్టర్ ఉంటాయి కదా, అలా పిలిపిద్దాం. ట్రాక్టర్ చిన్నగా అయిపోతున్నాయి. మరి ఇంకా నాకంటే దానికంటే పెద్ద నాదేముంది? కార్డు ఇవ్వండి మేడం, మీ దగ్గర ఉందన్నారు కదా. కార్డు ఇస్తే మేము స్వైప్ చేసుకుంటాము. చేసుకోవడానికి మిషన్ అయితే ఉంది మేడం, బండిలో ఉంది మా దగ్గర. లోపల పెట్టుకుంటే ఏమైతుంది అయ్యా? లోపల ఎందుకు పెట్టుకుంటారు? కార్డు మిషన్ బయట ఉంది బండిలో. బయట తీసుకుంటే పని అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? తీసుకొస్తాడు మావాడు బయటికి. మీరు కార్డు ఇవ్వండి, తీసుకొస్తాం. ఆన్లైన్ పేమెంట్ చేస్తా అంటే పేమెంట్ చేయండి. ఏదో ఒకటి చేయండి మేడం, తొందరగా మాకు వర్క్స్ ఉన్నాయి, వేరే చేయాలి. నేను చేసేది లేదు. నేనేం చేయాలి? ఏం చేస్తారు? పేమెంట్ చేయండి. నేను చెయ్యా. ఎవరు చేస్తారు మరి? నేను చెయ్యా. ఎవరు ఆర్డర్ ఎవరు చేసిండో వాళ్ళు చేస్తారు. మరి తెలియండి ఎవరు ఆర్డర్ చేస్తారు. మీ ఓడి చేసినట్టు కదా. ఆవిడే చేసిండు కానీ పండుకుండు కదా. ఎవరు? మరి పడుకుంటే మేము వచ్చి లేపాలా మీ ఇంట్లోకి వచ్చి? లోపలికి రావచ్చుగా.
నేనెందుకు వస్తాను మేడం? మీరు లేడీస్ ఉన్నప్పుడు ఇంట్లో కావచ్చు. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? పేమెంట్ చేయాలా? ఆ, ఏదో పెళ్లి చేసుకున్నా అంత ఈజీగా అంటున్నావు కదా పేమెంట్ చేయమని. పెళ్లి చేసుకోవడం ఈజీయా? ఆ? మరి చేసుకో, మా వాడు సన్న బాగుంది. ఎందుకు నాకు ఆల్రెడీ అవన్నీ మాకెందుకు మేడం? పేమెంట్ చేసాం మేము వెళ్ళిపోతాం. అయ్యో నేను ఇదంతా ఎందుకు అని అడుగుతున్నా. ఆయన లేనప్పుడు నా దగ్గర తెచ్చిచ్చుండటి. మేడం నెత్తి ఖరాబ్ చేయకండి మేడం, పైసలు ఇవ్వండి. నీకైనా నాకు ఖరాబ్ అవుతుంది ఏంది నెత్తి. నీ నెత్తి ఖరాబ్ అయితే ఏం చేయాలి మేడం? పైసలు పే చేస్తే మేము వెళ్ళిపోతాం, మాకు వర్కులు ఉన్నాయి. మీరు వేరే దారిలో దించుతారు, ఇది కరెక్ట్ కాదు. మీది అర్థమవుతుందా? అంటే మా దగ్గరకు వచ్చి డెలివరీ చేయడం కాదు. డెలివరీ చేసాం కదా మేడం, ఇంకా ఫిట్టింగ్ చేయాలి. ఫిట్టింగ్ చార్జెస్ కూడా ఉంటాయి. మీరు ఇప్పుడే ఇంత నొల్లి పెడతారు, ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంకెంత నొల్లి పెడతారు. మరి చెయ్యి. మీరు ఇప్పుడే డబ్బులు ఇవ్వండి, పే చేస్తాం. అప్పుడు టీవీ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. అది చూసిన తర్వాత కదా దాని స్టామినా బట్టి నేను చేస్తా. దాని స్టామినా బుక్ చేసిన వాళ్ళకి తెలుసు మేడం. చూసిండు కదా ఆల్రెడీ ఎత్తుకొచ్చింది. ఇవ్వండి మేడం. డిపెండ్ మేడం, వెళ్ళిపోతా. నువ్వని అన్న నాకు అర్థం కాదు. ఈడు వచ్చి నువ్వు ఏమో పంచాయతీ పెడుతున్నావు, నాకు అర్థం కాదు. వెళ్ళిపోదాం మాకు. మేడం ఏదో ఒకటి తొందర చేసేయండి మేడం, పేమెంట్ చేసేయండి. మీరు అర్థం కాదు మేడం, మీరు బుక్ చేసుకురు రప్పించి రేడు వరకు టీవీ తీసుకొచ్చినాం, అన్ని చేసిన తర్వాత అక్కడ మా సాలీలో కట్ అయిపోతుంది మేడం. అర్థం చేసుకోండి. జీతం మేడం ఏది బాబుజీ ఇదే? ఏది టార్చర్ మనకి? మా కట్ అయిపోతుంది అక్కడ. కట్ అయిపోతే ఎక్కడ మాకు ఎట్లా మరి? మాకు వెళ్ళాలి కదా మళ్ళా. వెళ్తుంది కదా. ఏం వెళ్తుంది? మన గుర్రమా వెళ్ళడానికి? తోలాలిగా గట్టిగా. మేడం డబ్బులు పే చేయండి మేడం, అవన్నీ ఎందుకు? పైసలు లేవయ్యా. పైసలు లేకపోతే ఏం చేయాలి మేడం? మరి నేను చేస్తేనే కదా వస్తాయి. మా దగ్గర చేయడానికి ఏమీ లేదు. నువ్వు పే చేస్తే మేము తీసుకొని పోతాం మేడం. మాకు లేదంటే టీవీ తీసుకొని వెళ్ళిపోతాం. ఇంత ఉన్నావు లేదంటావేటి? ఏంది? హైట్ ఉన్నా కదా మేడం, బాగానే ఉన్నా. 5.3 ఉన్నా నేను. ఇవ్వండి మేడం, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. మాకు వేరే ఆర్డర్స్ ఉంటాయి మా దగ్గర, మళ్ళీ వెయిటింగ్ ఛార్జెస్ పడుతుంటాయి మేడం. అర్థం చేసుకోండి, ఎందుకు అట్లా సతాయిస్తున్నారు? పడితే మంచిదే కదా. ఏంది ఛార్జెస్ మొత్తం డబల్ మీనింగ్ మాట్లాడతారే మేడం మీరు? నువ్వు క్యాండిడేట్ లాగా ఉందిరా బాబు. ఏందంటున్నావు మేడం? ఏంది వచ్చి ఏం లొల్లి పెట్టుతున్నావు మేడం? అమౌంట్ పే చేయండి అంటున్నాను. అమౌంట్ పే చేయండి, మేము మరి అట్లా మాట్లాడొచ్చు కదా. ఏంది ఇప్పుడు మీరే డబల్ మీనింగ్ మాట్లాడుతున్నారు మేడం. మేము ఏమన్నా మేడం నీకు? మేమేం అనలేదు మేడం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అతనితోనా? మేడం డబ్బులు పెట్టలేదు, నువ్వు వెళ్ళు, నేను టిప్ నేను ఇస్తా అని చెప్పిన. ఇచ్చా మరి. నేను బయటికి వెళ్ళినాక ఫోన్ పే చేస్తా అతనికి. చేసా ఇప్పుడే. నువ్వేం చేస్తలేవు, నేనేం చేయాలి ఫోన్ పే? నువ్వు చేస్తే కదా నేను చేస్తా. నేను నీకెందుకు చేస్తా మేడం? పేమెంట్ చేస్తారా చేయరా మేడం? ఏదో ఒకటి చెప్పండి, అర్థమైతే లేదు మీకు. మాకు వేరే ఆర్డర్స్ ఏం చేస్తా మరి? నేనేం చేస్తా మేడం? పేమెంట్ చేస్తారా చేయరా? చేయను. టీవీ తీసుకురాపో. ఆగు. ఏంది మేడం తీసుకోపా? ఎందుకు తీసుకుపోతావు? మరి మా ఇంట్లో వచ్చినాక బయటకు వెళ్ళేది లేదు. మరి మీ ఇంట్లో నేనేం చేస్తా మరి? లోపల పెడతా. నెత్తి ఖరాబ్ చేయకుండా మేడం. డబ్బులు ఇస్తారా ఇయ్యరా? ఖరాబ్ ఎందుకు చేస్తా? మరి డబ్బులు ఇస్తారా ఇవ్వరా? ఏది సతాయిస్తున్నావా? ఏంది బాయ్? నేను మీ ఇంటికి వచ్చినా, నేను సతాయిస్తా, నువ్వు నాకు సతాయిస్తున్నావు. మా ఇంటికి వచ్చినావు కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్నా. నేను కూడా ఆన్ డ్యూటీలో ఉన్నా కాబట్టి మర్యాద ఇస్తున్నా. లేదు నీ కూడా నీకంటే ఎక్కువ సైకో కానీ. ఏ సైకో? ఏం సైకో? ఏం చేస్తావు? సైకో అని నేను కూడా చేస్తావు. వదులు. ఏం చేస్తావు? పేమెంట్ చేయండి మేడం. ఎందుకు చేయరు? పేమెంట్ చేయండి. సతాయించినావు చాలా. నేనే సతాయించిన? రాజేష్, మీరు సతాయించారు. రాజేష్ చూడు. ఏందిరా బాయ్? ఏందన్నా ఇది? ఏం చేస్తావు? నువ్వేదో ఫన్నీ వీడియో అని చెప్పి మేము ఇంత టైం వేసి ఆమె కొట్టేటట్టే ఉంది కదా. అమ్మో అమ్మ జీవితం ఏమో అంత రాసుకుందేమో. అన్ని వీడియో తీపిస్తున్నా. మరి సీరియస్ అనుకుని చేయొచ్చునా కదా. నేనే బుక్ చేసా. మరి చెప్పాలి కదా నాతో. అంటే సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజ్ ఆయన మీద చేతిపోయా. ఓకే మేడం, మాది పటాక్ జోన్ యూట్యూబ్ ఛానల్ అనమాట. మీ ఆయన మాకు కలిస్తే ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్తే మా వైఫ్తో ఆయన టీవీ కొన్నాడంట. మేము డెలివరీస్ కాదు, బాయ్స్ కాదు, మీ యూట్యూబ్లో పెట్టుకోండి అని చెప్పి మా వైఫ్ మీద ప్రాంక్ చేయండి అంటే ఇది చేసినాం మేడం. అంతే. యూట్యూబ్లో పెట్టుకుంటున్నాం మేడం, పెట్టుకోవచ్చు కదా ఇది? పెట్టుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మొత్తం యూట్యూబ్లో వస్తుంది. మరి పటాక్ జోన్ యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్ టు పటాక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట గట్టి కొట్టాడు.
సబ్స్క్రైబ్